నాకు ఇన్స్టాలో రోజు వచ్చే డిఎమ్స్ లో 2 రకాలు ఉంటాయి. మొదటి రకం వచ్చేసి ఇది. చూసారా, ఇలాంటి ఫేక్ యాప్స్ ప్రమోట్ చేయడానికి ఫేక్ అకౌంట్లు వేసుకొని డిఎం చేస్తారు. రెండో టైప్, ఈ మెసేజెస్ అన్ని సబ్స్క్రైబర్స్ నుంచి బెట్టింగ్ యాప్ లో డబ్బులు లూజ్ అయ్యమని చెప్పి, ఒక 500 ఫోన్ పే చేయమని చెప్పి, అన్న సూసైడల్ థాట్స్ వస్తున్నాయి, నాకేం చేయాలి అర్థం కావట్లేదు అని చెప్పి. నవ్వు వాళ్ళ డిఎం చూసినా మీ డిఎం చూసినా నాకు వచ్చే ఆలోచన మాత్రం ఒక్కటే, ఆశకి అత్యాశకి ఒక థిన్ లైన్ ఉంటుంది. ఆ లైన్ దాటితే అలాంటి యాప్స్ ఇలాంటి స్పామ్ మెసేజెస్ పెడతాయి. మీలాంటి యూత్ ఇలాంటి స్కామ్స్ లో ఇరుక్కుంటారు. లోన్ యాప్ వేధింపులకు చిత్తూరు జిల్లాలో యువకుడు బలైపోయాడు. సూసైడ్ నోట్ రాసి ఇంట్లోనే ఉరివేసుకున్నాడు జానకిరామ్. ఖమ్మం జిల్లాలో లోన్ యాప్ ఆగడాలకు మరో యువకుడు బలయ్యాడు. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. నేను రెండింటికి సపోర్ట్ చేయను, అది మీకు కూడా తెలుసు. అలాంటి యాప్స్ తో కొలాబ్ అవ్వను, మీకు మనీ హెల్ప్ కూడా నేను చేయను. అలా చేస్తే మీ ప్రాబ్లం కి ఇంకొక ప్రాబ్లం యాడ్ అవుతుంది కానీ ఒక సొల్యూషన్ అవ్వదు. ఎందుకు అలా అంటున్నానంటే ఒకసారి చూడు. లోన్ యాప్ స్కామ్, ఇంజనీరింగ్ స్టూడెంట్ ఫౌండ్ డెడ్. తేజస్ అనే అతను 46,000 ఒక లోన్ యాప్ నుంచి తీసుకొని సూసైడ్ చేసుకున్నాడు. మరి 46,000 చచ్చిపోవడం ఏంట్రా అంటే ఇది పెద్ద అమౌంట్, నేను కాదనట్లేదు. కానీ మళ్ళాంటి చిన్న చిన్న వాళ్ళకి ఒక ఆశని క్రియేట్ చేసి అది అత్యాశ వరకు తీసుకెళ్లే స్ట్రాటజీయే వాళ్ళది. ఇలాంటి యాప్స్ మన చేతిలో ఇంటర్నెట్ వచ్చిన తర్వాత కారు మబ్బు లాగా స్ప్రెడ్ అవుతుంది. రోజుకు ఒక కొత్త యాప్ మార్కెట్ లోకి వస్తుంది అనమాట. అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది, మనం ఏం చేయాలి, అసలు మనం ఏ విధాలుగా మోసపోతున్నాం మొత్తం విత్ ప్రూఫ్స్ ఈ రోజు మనం వీడియోలో ఎక్స్పోజ్ చేయబోతున్నాం. గైస్, ఈ వీడియో నేను మీకోసమే చేస్తున్నాను. సో వీడియోని దయచేసి లాస్ట్ దాకా చూడండి. ఎవరైతే పొల్యూట్ అయిపోయిన ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వర్డ్స్, మై గుడ్ లుకింగ్ అండ్ ఆసమ్ జెంటిల్మెన్. నేను మీ ప్రో గణేష్. లెట్స్ గో ఇంటు ద వీడియో. లెట్స్ రోల్ ద ఇంట్రో. ఇన్నాళ్ళు మీకు లీగల్గా బెస్ట్ అర్నింగ్ వేస్ ఏముంటాయో మీకు చెప్పాను. దట్ ఈస్ గుడ్ సైడ్ ఆఫ్ ద ఇంటర్నెట్. కానీ అవే అర్నింగ్ వేస్ని ఇల్లీగల్గా మార్చి మనల్ని కామన్ మ్యాన్ని ఎక్స్ప్లాయిట్ ఎలా చేస్తున్నారో మీకు తెలియాలి. దిస్ ఈస్ ద బ్యాడ్ సైడ్ ఆఫ్ ద ఇంటర్నెట్. నెంబర్ 1, ఫేక్ యాప్స్. కానీ ఇవి ఫేక్ కాదు, ఒరిజినలే అని అనిపించే ఫేక్ యాప్స్. నేను ఈ పాటికి ఏ యాప్స్ గురించి మాట్లాడుతున్నాను మీకు అర్థమే ఉంటుంది. లోన్ యాప్స్, బెట్టింగ్ యాప్స్, ఫ్యాంటసీ యాప్స్ అండ్ కొన్ని కేసెస్లో డేటింగ్ యాప్స్. ఇవి ఒక్కొక్క విధంలో మనల్ని ఎలాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాయో చూద్దాం. ఫస్ట్ ఈ బెట్టింగ్ యాప్స్, ఫ్యాంటసీ యాప్స్, అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఏం లేదు. ఒక బెట్ మీకు నచ్చిన స్పోర్ట్ టీమ్ మీద వేస్తే అది ఒక బెట్టింగ్ యాప్ నుంచి జరుగుతుంది. అదే బెట్ కానీ ఒక ఆల్గరిథం మీద వేస్తే అది ఫ్యాంటసీ గేమ్ అనమాట. బెట్టింగ్ యాప్స్ పక్కన పెట్టేస్తే ఈ ఫ్యాంటసీ యాప్స్ ఆర్ ట్రూలీ ఈవిల్. ఎందుకంటే కలర్ ప్రిడిక్షన్స్ అని, క్యాసినో గేమ్స్ అని, రకరకాలైన గేమ్స్ ఇవన్నీ వాళ్ళు తగ్గట్టుగా క్రియేట్ చేసుకొని ఒక ఆల్గరిథం ని తయారు చేస్తారు మనల్ని టార్గెట్ చేయడానికి. అండ్ ఇఫ్ యూ స్టార్ట్ ప్లేయింగ్ ఆల్గరిథం విల్ డిసైడ్ యువర్ లక్. ఇప్పుడు లోన్ యాప్స్ గురించి మాట్లాడుకుందాం. మన స్టూడెంట్స్ అందరికీ ఫెమిలియర్ యాప్. అసలు మార్కెట్ లో ఎన్ని లోన్ యాప్స్ నేను రీసెర్చ్ చేస్తే నాకు ఇందాకలే తెలిసింది. ఈ లోన్ యాప్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చేసి జెన్యూన్ లోన్ యాప్స్. జెన్యూన్ అని చెప్పి వెళ్ళి వెంటనే లోన్ తీసేసుకుంటారేమో కాదు, మీరు తీసుకుంటారు కానీ తిరిగి కట్టలేరు. బికాస్ మీరు కానీ ఆ మంత్ ఇంట్రెస్ట్ కట్టకపోతే పెనాల్టీ మీద పెనాల్టీ నోటిఫికేషన్ ఏజెంట్లు పట్టుకొని వస్తారనమాట. మీకు సూసైడల్ థాట్స్ క్రియేట్ అవుతాయి, దానివల్ల యాంగ్జైటీ పెరుగుతుంది. సెకండ్ టైప్ వచ్చేసి ఫేక్ లోన్ యాప్స్. ఈ ఫేక్ లోన్ యాప్స్ ఏంటంటే ఆర్బీఐ రూల్స్ ని ఫాలో అవ్వదన్నమాట. మీకు క్విక్ గా మనీ వచ్చేస్తాయని చెప్పి ఫస్ట్ మీ దగ్గర నుంచే మనీ తీసుకుంటాయి. ఇవన్నీ వన్స్ మీరు పే చేసిన తర్వాత ఆ దగ్గర నుంచి రిప్లై ఉండదు, ₹1 కూడా ఉండదు. కావాలంటే ఇది చూడండి. 150+ ఆర్బీఐ ఫేక్ లోన్ యాప్స్ ఇన్ ఇండియా ఆర్ బ్యాన్డ్. ఆర్బీఐ ఇన్ని బ్యాన్ చేసినా కూడా త్రూ ఇల్లీగల్ వెబ్సైట్ వీళ్ళు వ్యాపారాలు నడిపిస్తున్నారు. ఇంకా డేటింగ్ యాప్స్ అంటారా, మనీని కాదు మనిషినే పాతాళంలో తొక్కేస్తున్నారు. లిటరల్లీ దే విల్ ప్లే విత్ ఏ మ్యాన్స్ ఇన్సెక్యూరిటీ ఇన్ హిస్ డేటింగ్ లైఫ్. స్కామ్ నెంబర్ 2, ఫేక్ ప్రొడక్ట్స్. ఇక్కడైతే మనకు తెలియకుండానే మోసపోతాం, అజ్ఞానంతో మోసపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యాషన్ ప్రొడక్ట్సే తీసుకోండి. నార్త్ తర్వాత అసలు సౌత్ లో పోలిస్తే మన తెలుగు స్టేట్స్ లో ఎంత మార్కెట్ లేదు అసలు ఫ్యాషన్ ప్రొడక్ట్స్ కి. బట్ ఎప్పుడైతే లాస్ట్ 2-3 ఇయర్స్ లో ఈ ఫ్యాషన్ యూట్యూబర్స్ పెరిగారు అండ్ మన యాక్టర్స్ ఫ్యాషన్ ట్రై చేస్తున్నారు, దానివల్ల మనం చాలా పేజెస్ చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్ లో. అవునా కదా? మీకు 1000కి 10 షర్ట్లు ఇచ్చే పేజెస్ గురించి నేను మాట్లాడట్లేదు, బికాస్ దే యాక్చువల్లీ జెన్యూన్. వి ఆల్ నో దోస్ ఆర్ వెరీ చీప్ క్వాలిటీ షర్ట్స్. మహా అయితే 2-3 months
స్కామ్స్ వస్తాయని చెప్పి. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్టోర్స్ విచ్ సెల్ ఇది లూయి విటాన్ నుంచి, ఇది అర్మానీ ఎక్స్చేంజ్ నుంచి, దీస్ ఆర్ ఒరిజినల్ క్రాక్స్ అని చెప్పి మిమ్మల్ని నమ్మించి మరి డబ్బులు లాగేస్తారు. వాళ్ళకి ఏవో పదాలు ఉంటాయి, అబ్బా ఇది స్టోర్ ఐటమ్, స్కానబుల్ ఐటమ్ అని చెప్పి మనం నమ్మేస్తాం. సో ఈ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో వస్తున్నాయని చెప్పి మనల్ని నమ్మించి చూపించి లాస్ట్ కి 10,000 నుంచి 15,000 బిల్లింగ్ చేస్తారనమాట. దట్ ఈస్ దేర్ మార్కెటింగ్ గిమిక్. కానీ వాటిని డూప్స్ అంటారు కదన్నా. అసలు ఈ డూప్స్ కి ఫేక్స్ కి ఏంటి డిఫరెన్స్ అంటే, డూప్స్ అంటే సేమ్ డిజైన్ రిజంబ్లెన్స్ బట్ లో క్వాలిటీ. ఫేక్ ప్రొడక్ట్స్ అంటే లో డిజైన్ రిజంబ్లెన్స్ అనమాట. అంటే స్టిచ్చింగ్ మారుతుంది, మెటీరియల్స్ మారుతాయి, బ్రాండ్ లోగో మారుద్ది, బట్ వెరీ లో క్వాలిటీ. కానీ ఎండ్ ఆఫ్ ది డే చెప్తున్నాను కదా, అది డూప్ అయినా ఫేక్ అయినా యువర్ నాట్ ఒరిజినల్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అవి కానీ వేసుకుంటే మాత్రం. చెప్పాలంటే ఇదంతా కూడా ఒక అన్ఆర్గనైజ్ సెక్టర్. ఇన్స్టాగ్రామ్ వల్ల ఇదంతా ఈజీ అయింది. కానీ మీరు ఆ షాప్కి వెళ్ళి కొనే ముందు మీరు వాళ్ళ మీద చేసే రీసెర్చ్ మాత్రం ఈజీగా ఉండకూడదు. అంతెందుకు పర్సనల్ గా ఒకప్పుడు OLX లో మనమే అలా తీసుకున్నాం అనమాట, మనమే స్కామ్ అయ్యాం. అక్కడ చెప్పాలంటే ప్రోడక్టే ఉండదు, కొన్నిసార్లు ప్రోడక్ట్ పంపిస్తాడు కానీ అందులో మీరు అనుకున్న ఉండదు. స్కామ్ నెంబర్ 3, ఫేక్ జాబ్స్. అసలు ఎక్కడ స్టార్ట్ చేయమంటారు? ఇండియా వదిలేసి జాబ్ వస్తుందని చెప్పి అక్కడ స్టక్ అయిపోయిన ఫారెన్ లో ఉండే మన ఇండియన్స్ గురించి మాట్లాడమంటారా? ఫేక్ కోర్సెస్ అమ్మే ఫేక్ గురూస్ గురించి మాట్లాడమంటారా? అమీర్పేట్ లో 25,000 కట్టండి మేము మీకు జాబ్ ఇస్తాం అని అనే వాళ్ళ గురించి మాట్లాడమంటారా? ఒకసారి క్లిప్ చూడండి. నా పేరు సరళి వీరేంద్ర కుమార్ అండి. నేను ఒక ఏజెంట్ ఖత్తర్ అని చెప్పి ఖత్తర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారు 2 ఏడాదిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖత్తర్. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా అడవిలోకి తీసుకొచ్చేసారండి. అక్కడ ఆ బాబా నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి అడవిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఇలాగా మీకు జాబ్ ఇస్తాం దుబాయ్కి రండి అని చెప్పి పిలిచారు, అక్కడ స్టక్ అయిపోతారు. అక్కడి నుంచి ఇటు రారేరు అటు వెళ్ళారు, ఎందుకంటే వీసాలు ఆగేసుకుంటారు కాబట్టి. దీన్ని బేస్ చేసుకుని ఒక సినిమా కూడా వచ్చింది మొన్న, ద గోట్ లైఫ్ అని చెప్పి. ఒకసారి ఆర్టికల్ చూడండి. థౌసండ్స్ ఆఫ్ ఇండియన్స్ లూడ్ బై డేటా ఎంట్రీ జాబ్స్ ట్రాప్డ్ ఇన్ cyber slavery in Cambodia. Reports suggest that they face torture if they refuse to engage in cyber crime. అంటే నువ్వు కానీ సైబర్ క్రైమ్ చేయకపోతే నేను టార్చర్ చేసి అక్కడే ఉంచేసారు. ఇలాగే ఒక 50+ అంటే 50 మంది ఇండియన్స్ అలా స్టక్ అయిపోయారు ఫారెన్ లో. ఇది ఇలా ఉంటే మన ఓన్ కంట్రీలో, మన ఇండియాలో బ్యాక్ డోర్ జాబ్స్ అని కొన్ని ఉన్నాయన్నమాట. అంటే నువ్వు కానీ డబ్బులు ఇస్తే లేకపోతే రికమెండేషన్స్ తోనో నీ CV అనేది సెలెక్టెడ్ షార్ట్ లిస్ట్ వాళ్ళ మధ్యలో తోస్తారనమాట, రిక్రూటర్స్ కి తెలియకుండా నీకు జాబ్ వచ్చేస్తుంది. బట్ ఇమాజిన్ నువ్వు కానీ దొరికిపోతాయి, ఫేక్ అని తెలిస్తే నువ్వు జీవితంలో జాబ్ మళ్ళీ సంపాదించుకోవాలి, బికాస్ యు ఆర్ బ్లాక్ లిస్టెడ్. అబ్బో అసలు ఈ జాబ్ మార్కెట్ లో ఎంత ఫేక్నెస్ ఉందో నేను ఈ ఒక్క పాయింట్ లో ఒక్క వీడియోలో చెప్పలేను. మీరు కింద కామెంట్ చేయండి అసలు జాబ్ మార్కెట్ లో జరిగే ఫేక్నెస్ ఎంత ఉంది అని చెప్పి. డెఫినెట్లీ నేను చేస్తాను. లిటరలీ MLM నుంచి, రిఫరల్స్ నుంచి, ఎంప్లాయీ ఎక్స్ప్లోటేషన్ నుంచి దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టఫ్. ఇవి కానీ నేను చెప్తే ఎవరైతే ఇప్పుడు జాబ్ సర్చ్ లో ఉన్నారో మీకు లిటరలీ యాంగ్జైటీ వస్తుంది అనమాట. స్కామ్ నెంబర్ 4, ఫేక్ హెల్త్ స్కామ్స్. ఆఖరికి హెల్త్ మీద కూడా స్కామ్ జరుగుతున్నాయి ఈ రోజుల్లో. అందుకే ఈ రోజుల్లో ఆస్తులు కన్నా హెల్త్ బాగున్నోడే రాజు అని అన్నారనమాట. ఈ రోజుల్లో మంచి రెస్టారెంట్లు ఈజీగా దొరికేస్తున్నాయి, కానీ ఒక మంచి సర్టిఫైడ్ డాక్టర్ దొరకడం చాలా కష్టం అవుతుంది. ఇలా ఎందుకు అంటున్నానంటే, రీసెంట్లీ మన హైదరాబాద్ లో చాలా రెస్టారెంట్స్ మీద ఫుడ్ రేట్స్ జరిగాయి అనమాట. కంటామినేటెడ్ కిచెన్స్, లెస్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్. అంతేకాకుండా ఇలాంటి ఓవర్ రేటెడ్ థింగ్స్ ని అండర్ రేటెడ్ అని చెప్పి ప్రమోట్ చేసే ఫుడ్ బ్లాగర్స్. సరే అన్ని తిన్నాక హెల్త్ బాగాలేదని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ టెస్ట్ కావాలి, ఈ టెస్ట్ కావాలని చెప్పి అక్కర్లేనివన్నీ చెప్పేసి డబ్బులు లాగుతారనమాట. అమ్మో ఇన్ని ఖర్చులు అవుతున్నాయి, ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పి ఏజెంట్ని కానీ కన్సల్ట్ అయితే వాడి ఇంటికి వస్తాడు. LIC ఏజెంట్ అంటాడు. వాడి దగ్గర ఒక ఐడెంటిటీ ID కార్డ్ ఏది ఉండదు అనమాట. వస్తాడు, మీకు కానీ ఏదైనా అయితే మీరు ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు, సో డబ్బులు కట్టండి మంత్ కింద. లాస్ట్ కి మన హెల్త్ గుడిచిపోయిన తర్వాత వాడి దగ్గరికి వెళ్తే టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవలేదా అని చెప్పి చిల్లి గమ్ము కూడా ఇవ్వకుండా చిల్లీ చికెన్ తిని పడుకుంటాడు. సొసైటీలో ఇన్ని నెగటివ్ థింగ్స్ జరుగుతున్నాయి కదా, సొల్యూషన్ ఏంటి అంటారా? దట్ బ్రింగ్స్ మీ టు ద లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్. వన్ సొల్యూషన్ టు అవాయిడ్ ఆల్ దీస్ స్కామ్స్. ప్రతిరోజు పెరిగే ఈ సొసైటీ నార్మ్స్, ప్రతిరోజు జరిగే ఈ టెక్నాలజీ డెవలప్మెంట్, ప్రతిరోజు స్కిల్లెస్ స్టూడెంట్స్ పెరిగే కొద్దీ ఇలాంటి స్కామ్స్ అనేది పెరుగుతూనే ఉంటాయి. లిటరల్లీ నీకు తెలియకుండానే నీ చేత్తో నీ గుండెని నీతోనే కొట్టిస్తారనమాట. ఈజీ మనీని ఎప్పుడూ మీరు చేస్ చేయొద్దు. మనీ కానీ మీకు ఈజీగా వస్తే అది అంత ఈజీగానే వెళ్ళిపోద్ది. సో ఎప్పుడు స్కిల్స్ మీద ఫోకస్ చేసుకోండి. దిస్ ఈజ్ నాట్ ఏ స్ప్రింట్,
ఇట్స్ ఎ మ్యారథాన్. కొంచెం కంట్రోల్ అండ్ పేషెన్స్ ఉంటే చాలు, ప్రతిదీ వర్కౌట్ అవుతుంది. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇవి మీరు నేర్చుకొని మీ ఫ్రెండ్స్ కూడా నేర్పించండి. సో ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఆల్సో జాబ్ మార్కెట్లో ఎంత ఫేక్నెస్ ఉంది, అసలు ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి జాబ్ మార్కెట్లో, డీటెయిల్ వీడియో కావాలంటే దయచేసి కామెంట్ చేయండి, చేద్దాం. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ వెంట్ ఇన్ టు దిస్. సో డెఫినెట్లీ మన వీడియోకి లైక్ చేయండి ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ లైక్ దిస్. అండ్ ఆల్సో ఇంత అడిగినట్టు కింద కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టాలో ఫాలో అయిపోండి ఫర్ మోర్ పర్సనల్ లైఫ్ అప్డేట్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మన ఫ్యాషన్ వర్జ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ ఇక్కడ ఫ్యాషన్, గ్రూమింగ్, లైఫ్ స్టైల్, బియాండ్ ఫ్యాషన్ కూడా మనం మాట్లాడతాం లైక్ దిస్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.